హాయ్ అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ తెలంగాణ అమ్మాయి. చూసారా, ఈరోజు అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా నేను. అంటే వెజ్ పులావ్ అంటారు, వెజ్ బిర్యానీ అంటారు, మీ ఇష్టం ఏదైనా అనుకోండి. ఇదైతే చాలా కామన్ అందరి ఇళ్ళల్లో. మాకు తెలిసిన ముచ్చటేగా, మళ్ళీ నువ్వేం కొత్తగా చెప్పేది అనుకోవద్దు. కొంచెం వెరైటీ అయితే ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది ఎందుకు చేస్తున్నా ఇప్పుడు పులావ్ అంటే, నాకు ఒక 1 వీక్ నుంచి టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది. అసలు అంటే ఏం తినాలనిపించట్లేదు. అందుకని ఇట్లా ట్రై చేసా, ఇలా అయినా తినాలనిపిస్తుందని. కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఏం లేదండి, మన దగ్గర ఉన్న కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఆలు అండ్ మిల్ మేకర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి దీంట్లో. నాకైతే ఈ వెజ్ బిర్యానీలో మిల్ మేకర్ వేస్తే ఇష్టం, అందుకనే చెప్తున్నా. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అండ్ మిరియాలు, కొంచెం అల్లం దంచుకొని పోపుకి వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి, ఎవరు స్కిప్ చేయకండి. అది అన్నీ వేసుకొని వేగాక కొంచెం బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకొని ఒక 1/2 అవర్. ఇప్పుడు నానిన బియ్యాన్ని మనం పోపు చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకొని కొంచెం డ్రై అవ్వనివ్వాలి. డ్రై అయ్యాక 1 గ్లాసు రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్లో అయితే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను. తర్వాత ఒక 20 మినిట్స్కి ఓపెన్ చేశాను. చాలా బాగుండిద్ది. అలా కొద్దిసేపు వదిలేయాలి, లేదంటే కొంచెం ముద్దగా అయిపోయిద్ది. ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ అయితే రైస్ అంతా విప్పుకొని చాలా బాగా వచ్చిద్ది అన్నట్టు. చూసారా, నేనైతే తినేస్తున్నాను, అయ్యింది. చాలా బాగా నచ్చింది నాకైతే టేస్టు. మీకు కూడా ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.